నాసిక్ లో చాలా రిఫార్మ్స్ చేశారంటే అడ్మినిస్ట్రేషన్ పరంగా మీరు అవునండి. ఇప్పటికీ చెప్పుకుంటారు అక్కడ. నాసిక్ జిల్లాలో నేను ఎమర్జెన్సీకి ముందు, ఎమర్జెన్సీ అప్పుడు, ఎమర్జెన్సీ తర్వాత కూడా 2.5 ఏళ్ళు కలెక్టర్గా ఉన్నాను. అయితే వెళ్ళిన తర్వాత అక్కడ అనిపించింది ఏమిటంటే, కలెక్టర్ అని ఉద్యోగం ఉంది మనకి, బట్ దీని బాధ్యతలు ఏమిటి? యు ఆర్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్, బాగానే ఉంది. ఏమిటి ఇన్ఛార్జ్ ఆఫ్ వాట్? ఇన్ఛార్జ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, ఇన్ఛార్జ్ ఆఫ్ రెవెన్యూ, ఇన్ఛార్జ్ ఆఫ్ సప్లైస్. ఇంతేనా? ఈ మూడేనా? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయటం, తర్వాత సివిల్ సప్లైస్ చేయటం, రెవెన్యూ కలెక్ట్ చేయటం. అసలు జిల్లా అభివృద్ధి కావాలంటే కొన్ని పథకాలు ఉండాలి కదా. ఏమేమి పథకాలు ఉన్నాయి? జిల్లా పరిషత్తులు అప్పుడే ఫార్మ్ అయినాయి. ఆ తర్వాత అనుకోండి 1972లో జిల్లా పరిషత్ వచ్చాయి. నేను నాసిక్ వెళ్ళేటప్పుడు జిల్లా పరిషత్ వచ్చినాయి. నేను 72లో కలెక్టర్కి వెళ్ళాను. కొంత బాగా సీనియారిటీ వచ్చిన తర్వాత వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ కలెక్టర్స్ నేను. అయితే ఏం చేశారంటే, ఆ రోజుల్లో అధికారులకు కూడా ఇప్పుడు కూడా, అప్పుడు చాలా బెటర్ అనుకోండి, ఒక రెస్పాన్సిబిలిటీ ఉండేది. మీ రెస్పాన్సిబిలిటీ ఏమిటో ఫిక్స్ చేసి, ఇవి మీరు ఈ సంవత్సరంలో ఈ పనులు చేయాలా. రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసిన తర్వాత అకౌంటబిలిటీ ఉండేది. అకౌంటబిలిటీ రావడానికి ముందు రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయాలి. అబ్బాయి నీవు 3 ఏళ్ళు ఇక్కడ ఉంటే ఈ 3 ఏళ్లలో చేయాలని. ఇది ఎవరు చెప్పలేదు నాకు. ఆ రోజుల్లో కూడా ఇష్టం లేకపోతే 6 నెలల్లోనో సంవత్సరంలోనే ట్రాన్స్ఫర్ చేసేవాడు. మీకు టెన్యూర్ అంటూ లేదు, 2 ఏళ్ళ 3 ఏళ్ళు ఉంటారని. నేనేం డిసైడ్ చేసుకున్నానంటే, పోస్ట్ చేశారు కాబట్టి 3 ఏళ్ళు ఉంటాను అని అనుకున్నాను. నేను అనుకుని ఈ 3 ఏళ్లలో ఏం చేయాలా, ఇక్కడ ఈ జిల్లాని మార్పు తీసుకురావాలంటే అని చెప్పి డిసైడ్ చేసి, మొత్తానికి వేస్ట్ ల్యాండ్ ఎంత ఉంది జిల్లాలో, ఫారెస్ట్ ల్యాండ్ ఎంత ఉంది, ట్రైబల్ ల్యాండ్ ఎంత ఉంది, ఈ ట్రైబల్ ల్యాండ్ నాన్ ట్రైబల్స్ కి ఇచ్చిన ఇది ఎంత ఉంది, తర్వాత హోమ్లెస్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి హోమ్స్ ఎలా క్రియేట్ చేయడం, డెవలప్మెంట్ ఓరియంటెడ్, ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్ తీసి, ఈ 3 ఏళ్ళు ఉంటే ఈ 3 ఏళ్లలో నేను ఇంత పని చేయాలా, 90%, 80%. కాబట్టి ఏడాదికి ఇదిగో ఇవి టార్గెట్స్ అని చెప్పి ఏడాది ప్రకారం ఒక 19-20 ఐటమ్స్ లో ఇది 20 పాయింట్ ప్రోగ్రామ్ రాకముందు చేశాను నేను. అవును, అది ఇంపార్టెంట్. సో కలెక్టర్ సీట్ వెనకాల బోర్డు ఒకటి పెట్టి, జిల్లా ప్రయారిటీస్ అని చెప్పేసి ఈ ప్రయారిటీస్ అన్ని పెట్టి, మా సబ్ కలెక్టర్స్ ఉంటారు కదా, సబ్ కలెక్టర్స్ ని, తహసీల్దార్ని కాకేసి, ఇదిగో ఇది మన ప్రోగ్రామ్.